హాయ్ అండి. మన గార్డెన్లో ఉన్నటువంటి అరటి కాయలు అన్నమాట. దాంతో అయితే ఏదో ఒకటి చేద్దాము అనుకుంటూ ఉన్నాను. ఏం చేద్దామా అనుకుంటే ఫ్రిడ్జ్లో ఏమో జొన్న పిండి ఉండిందండి. అంటే జొన్న దోశ చేసి ఉన్నా నేను. ఆ జొన్న పిండి ఉండింది. సరే ఒకసారి ట్రై చేద్దాము అని ఇంకా అరటికాయలను అయితే ఈ విధంగా పొడవుగా కట్ చేసి ఫస్ట్ ఇంకా దాంట్లో ముంచి నూనెలో అయితే వేసానండి. టేస్ట్ చూస్తే ఎక్సలెంట్ టేస్ట్ అండి అసలు. సరే అని చెప్పి మళ్ళీ ఇంకొక 2 అరటికాయలు తీసుకొని తర్వాత రౌండ్స్గా కొన్ని, తర్వాత హాఫ్గా కొన్ని ఈ విధంగా అయితే కట్ చేసి ఇంకా ఆ పిండిలో కలిపి ఇంకా ఆ విధంగా వేస్తున్నాను. వెరీ టేస్ట్ అండి అసలు. నిజంగా అది జొన్న పిండితో కావచ్చు, లేకపోతే మన ఫ్లాట్లో వచ్చినటువంటి అరటికాయ వల్ల కావచ్చు, ఏదైంది చెప్పలేను కానీ చాలా అంటే చాలా వెరీ టేస్ట్గా ఉందన్నమాట. ఇంక మరలా అలా రౌండ్గా స్లైసెస్ తీసుకొని మరలా కూడా ఆ విధంగా అయితే నూనెలో వేస్తూ ఉన్నాను. సరే బాగా కుదిరాయి కదా, ఒకసారి చూపిద్దాం మా వాళ్ళకి అని ఇంకా ఆ విధంగా అయితే చూపిస్తూ ఉన్నానండి. ఒక్కొక్కసారి అనుకోకుండా చేసినటువంటివి చాలా బాగా కుదురుతాయి అంటారు కదా, అలా కుదిరాయి అన్నమాట. అయ్యో తినడానికి ఏం లేదే, ఏం చేయాలా అనుకుంటూ ఉంటే ఈ ఐడియా వచ్చింది. సరే అని ఇంకా ఆ విధంగా అయితే చేస్తూ ఉన్నాను. ఒకవేళ జొన్న పిండి ఉంటే ఆ విధంగా ట్రై చేయండి, చాలా వెరీ టేస్ట్. కాకపోతే కొంచెము వేడివేడిగా తింటేనే భలే టేస్ట్గా ఉన్నాయండి. ఈ విధంగా అంటే నేను ఆ పిండిలో డైరెక్ట్గా కలిపి వేసేస్తూ ఉన్నాను కాబట్టి కొంచెము కారం కలుపుదామనే ఉద్దేశంతో ఇంక దించిన వెంటనే నేనేం చేశానంటే కారము కొంచెం సాల్ట్ అయితే కలిపేశాను అన్నమాట. ఈ విధంగా ఎంత కారం తింటారో అంత కారాన్ని అయితే మనం అలాగా చల్లుకోవచ్చు. ఇంకా కొంచెం మేము మసాలా పౌడర్ కూడా చల్లుతాము అంటే ఇంకా అది మీ ఇష్టం అన్నమాట. నేనైతే కారము ఓన్లీ ఉప్పు మాత్రమే చల్లాను, సాల్ట్. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి, నాకైతే నచ్చాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బయట తినే ఫుడ్ కన్నా కూడా మనము ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ఫుడ్ తింటేనే చాలా హెల్దీ అన్నమాట. ఇంకా ఆ విధంగా అయితే చేస్తూ ఉన్నానండి. అనుకోకుండా చేసినవి మాత్రం చాలా బాగా కుదురుతాయి అంటారు కదా, ఇది మాత్రం నిజమండి. కొంచెం కావాలంటే మనము నిమ్మరసం కూడా పిండుకోవచ్చు అన్నమాట. నేను తర్వాత అయితే పిండుతాను, ఎందుకంటే నేనే షూట్ చేయాలి, ఇంక నేనే చేయాలి కాబట్టి కొంచెము అప్పటికప్పటికి చేయలేకపోతున్నాను. ఇంక ఈ విధంగా అండి చాలా బాగున్నాయి. అసలు ఎక్కువగా నేను డీప్ ఫ్రైడ్ ఐటమ్స్కి నేను అసలు చెయ్యను, ఎక్కువగా తినను కూడా. కాకపోతే ఏందో మరి ట్రై చేద్దామనే ఉద్దేశంతో ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా కుదిరాయండి. ఈ విధంగా మొత్తం చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. లైట్గా కారము ఉప్పు అయితే చల్లానండి. తర్వాత జస్ట్ ఒక నిమ్మ బద్దను చల్లేసాను అన్నమాట. మనము ఈ విధంగా చేసుకోవచ్చు, పెద్దవిగా చేసుకోవచ్చు, లేకపోతే రౌండ్స్గా చేసుకోవచ్చు, లేదంటే హాఫ్గా కట్ చేసైనా కానీ మనం చేసుకోవచ్చు, అది మన ఇష్టము. జొన్న దోశ కూడా చాలా బాగుంటుందండి, చాలా వెరీ హెల్దీ అన్నమాట. నిన్న నేను ఆ జొన్న దోశను అయితే చేశాను. ఇంకొంచెం పిండి ఉంటే పక్కన పెట్టున్నాను. సరే ఈరోజు చూద్దామని ఇంకా ఈ ఐడియా అయితే వచ్చింది. చాలా వెరీ టేస్ట్ అన్నమాట. చాలా బాగుంది అని చెప్తున్నాను. బాయ్ అండి.